ప్రవచనం ధర్మం కోసం, దేశం కోసం. ఈ రెండూ బాగుంటే బాగుంటుంది లోకం. ఒకటి అందరూ గుర్తుపెట్టుకోవచ్చు, ప్రపంచం బాగుండాలి అంటే భారత్ బాగుంటే ప్రపంచం. మహాభారత ప్రవచనం ద్వారా భారతీయ సంప్రదాయ ధర్మ వైభవం ఏమిటో ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి గోవింద, ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి గోవింద. ధర్మం గురించి తెలియాలి అంటే భారతం వినాలి. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని మనం ఆచరిస్తే అది మనను కాపాడుతుంది. కాబట్టి సమగ్ర ధర్మ విశేషాలను చెప్పే మహాభారత ప్రవచనములను ప్రతి ఒక్కరూ కూడా శ్రవణము చెయ్యాలి అని ఆహ్వానిస్తూ, అందరికీ ఇదే ఆహ్వానము. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. మొట్టమొదలు మనం ప్రతిరోజు కోరుకునేది మన భారతదేశం బాగుండాలి, దానిలో మనం ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కోరుకోండి, మన దేశం, మన ధర్మం, మన రాముడు, ఇది ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. జై శ్రీరామ్. ఈ ప్రమాణము అనే శబ్దంలో ప్రమా అంటే ఏంటి? ప్రమా, నాకు ప్రమాణం చూపించు అంటాం. ప్రమాణం అంటే ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా? ప్రమా అంటే యథార్థ జ్ఞానము. యథార్థ జ్ఞానమును ఇచ్చేదే ప్రమాణము. అందుకే గుర్తుపెట్టుకోండి, ప్రమాణము ప్రమాణము అనేటువంటి శబ్దం చాలాసార్లు మనం వాడుతూ ఉన్నాం కదా. ప్రమాణము అంటే ప్రమా, యథార్థ జ్ఞానము, ప్రమను కలిగించేటువంటి దాన్ని ప్రమాణము అంటారు. ప్రమాణతో అర్థ ప్రతిపత్తౌ ప్రవృత్తి సామర్థ్యాద్ అర్థవత్ ప్రమాణం అని గౌతమ సూత్రంలో చెప్పడం జరిగింది. ప్రమాణం 3 రకాలుగా ఉంటుంది. ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, శాస్త్ర ప్రమాణం. 3 రకాల ప్రమాణాలు ఉంటాయి. ప్రత్యక్ష ప్రమాణం చక్షురు వై సత్యము, కంటితో చూసేది. అనుమాన ప్రమాణం ఊహించి అనుమానించి చెప్పే ప్రమాణం. 3వది శాస్త్ర ప్రమాణం, శాస్త్రమును అనుసరించి చెప్పే ప్రమాణము శాస్త్ర ప్రమాణం. ప్రత్యక్ష ప్రమాణం 2 విధాలు. ప్రత్యక్ష ప్రమాణం